అదే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన బస్సు యాత్రలు కావచ్చు, జనాలతో వెళ్తున్నప్పుడు పబ్లిక్ మీటింగులు కావచ్చు, ఆయన చూడటానికి వచ్చినటువంటి చిన్నపిల్లల్ని సైతం లేదంటే పెద్దవారిని సైతం ఆగి వాళ్ళని దగ్గరికి తీసుకొని హత్తుకునే విధానం చాలా గ్రేట్ అండి. ఒక అమ్మాయి హారతి కర్పూరం ఇస్తుంటే ఎంత బాధపడిపోయినాడో, మరణ బాధ వారించలేరు లక్షల మంది జనాలు. అసలు ఆ జస్చర్ చూడండి ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి జస్చర్స్ ఇలా దండం పెట్టాడు ఆ అమ్మాయికి, వద్దమ్మా ఇలాంటి పనులు చేయకని చెప్పి. హారతి ఇస్తోంది ఆమె, చేయి కాలిపోతున్నా కూడా. కాళ్ళకి చెప్పులు లేని మహిళ పరిగెత్తుకొచ్చింది. అసలుకు డిజేబుల్డ్ పీపుల్, తర్వాత కొంత అర్జెంట్ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు అందరూ అండి, అందరికీ ఒక దేవుళ్ళ కనబడ్డాడండి. ఒక యేసుప్రభులా కనబడ్డాడు, ఒక రాముడిలా కనబడ్డాడు, ఒక కృష్ణుడిలా కనబడ్డాడు. ప్రతి దేవుడు అల్లాలా కనబడ్డాడు ముస్లింలకి. ప్రతి రూపంగా కనబడ్డాడు, దైవ రూపంగా కనబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంతమంది అంత ఎండను లెక్క చేయకుండా 45 degrees ని ఇంకా ఆయన రావడానికి 5 గంటల ముందు నుంచి రోడ్ల మీద ఉండి, చెప్పులు కూడా లేక కొంతమంది, తాగడానికి నీళ్లు లేకుండా కొంతమంది, నీడలో కూడా ఉండకుండా అదే ఎండలో భరిస్తూ ఉన్నారంటే అది సాదాసీదా విషయం అండి. ఎంత షార్ట్ టైంలో ఎంత ఇదిగా ఆయన వెలుగులోకి వచ్చాడండి. అది మంచితనము, అది ఒక స్ట్రాంగ్ నిర్ణయము. ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలన్నాం. తను ఒక నిస్వార్థంగా లాంగ్విటీ కోరుకున్నాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు మా నాన్న ఫోటో తర్వాత నా ఫోటో ఉండాలనేటువంటి భావంతో ఉన్నాడు ఆయన. అవి తర్వాత ఎప్పుడో జరిగే విషయము. కానీ అతనికి బతుకంటే ఆశ కూడా లేదు పెద్దదిగా. కానీ హంసలాగా ఉండాలి, కాకిలాగా కలకాలం అనుకునేటువంటి మెంటాలిటీ వెళ్ళదు. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సార్లు అనేవారండి, కాకిలాగా కలకాలం కాదు, హంసలాగా బతకాలి, పేరు ప్రఖ్యాతులు అని చెప్పి. షార్ట్ లివ్డ్ అయిన పాపం ఒక విధంగా ఉండుంటే అసలు సినిమా వేరే విధంగా ఉండేది. అది అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు ఉన్నాయి, ముఖ్యంగా భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ప్రేమ ఉందండి. ప్రేమ అనేది ఒక మ్యాగ్నెటిక్ వేవ్ లాంటిది. అది మన కళ్ళకు కనబడదు, అది ఎలాగా ప్రవహిస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది ఖచ్చితంగా అతనికి ప్రొటెక్షన్ ఇస్తుంది. కనుక ఎన్నో హత్య ప్రయత్నాల నుంచి ఆయన కాపాడబడ్డాడు. అదృష్టవంతుడు. గబుక్కని సమయానికి ఒంగోవడము, అది పెద్ద దెబ్బ తగిలేది చిన్న దెబ్బతో వెళ్ళడము, ఇవన్నీ కూడా జరిగాయి. భరించలేకపోతున్నారు ప్రత్యర్థులకు. ఏంటంటే అటువంటి వాటిని కూడా కావాలని చేసుకున్నాడు, సింపతి కోసం చేసుకున్నాడు అనేటువంటి కూడా మళ్ళీ రిటర్న్ ఇటువంటివే వేస్తున్నారు కదా. పడని వాళ్ళ మీద ఎట్లాంటి మాటలైనా మాట్లాడతారండి, ఎటువంటి బాణాలైనా వేస్తారండి, ఎటువంటి ప్రయత్నాలైనా చేస్తారండి. ఎంత కక్షగా ఇచ్చేయాలో అలా ఉంటుంది. సేమ్ ఇదిగానే పాత సినిమాలో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఇట్లా కృష్ణ ఆ రోజు మీ అమ్మని అడ్డుపెట్టి తప్పించుకున్నాను, తర్వాత మీ నాన్నని అడ్డుపెట్టి మోసం చేశా, ఇట్లా లిస్ట్ చదువుతూ ఉంటాడు. రకరకాలుగా ఇట్లా ఇవాళ ఊపిరి పీల్చుకున్నామంటే నెక్స్ట్ ఆపద. ఇలా ఉందంటే ముళ్ళ దారిలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇట్లా తిప్పంగానే ఇంకొక ముళ్ళు, ఇట్లా తిప్పంగానే ఇట్లా. ఎవరికి లేదు ఇలాగ, ఏ పొలిటికల్ వాళ్ళకి లేదు. అందువల్లనే పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు నిజంగా. ఏంటి అసలు ఈ మనిషికి ఎన్ని బాణాలు. అతను ఒక అడుగు తీసి అడిగేస్తుంటే ముళ్ళ పాన్పులాగా ఉంటుంది. కోర్టుల ద్వారా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి అడ్డు. ఎవరో గొట్టంగాడు వెళ్ళి కోర్టులో ఒక పిటిషన్ వేస్తాడు. గవర్నమెంట్ మీద ఇన్ని రకాల కేసులు వేయడం ఈ టర్మ్ లోనే చూసాం. మరి ఈ 3 ఏళ్లలో ఇన్ని అడ్లు పెట్టినా, తాళ్లు అడ్డు పెట్టినా ఇంత గ్రోత్ ఉన్నాడంటే వీళ్ళు అసలు తాళ్లు అడ్డు పెట్టకుండా ఉంటే ఏమయ్యేదండి? ఈ పాటికి అమరావతి ఇష్యూ కూడా సెటిల్ అయిపోయేది. అంతేగా, అమరావతి మీద వీళ్ళందరూ ధర్నాలు చేసి అంత స్ట్రైకులు చేసే కంటే అక్కడ వాళ్ళందరికీ న్యాయం చేయండి చాలని ఒక దండం పెట్టుంటే. కానీ వాస్తవ రైతులకు అక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదండి. లేదు, వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కాంపెన్సేషన్ కావచ్చు, లేదా ఏమంటారు దాన్ని కౌలు కావచ్చు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా చంద్రబాబు గారు ఇవ్వని కూడా ఈయన క్లియర్ చేసిన పరిస్థితులు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత పడతాయి చూడండి అక్కడ. అది ఒకవేళ అక్కడ గెలవచ్చు, ఓడిపోవచ్చు. సపోజ్ 51% గెలుస్తారు. 50% అంటే 50% అప్రూవ్ చేసినట్టే కదా. అంతేగా, మాటలు కాదు కదా, మొత్తం హోలిస్టిక్ వెళ్ళి వేసినట్టుగా కాదు కదా. కానీ అమరావతిలో కూడా లాస్ట్ టైం గెలిచారు చూసారా, ఇప్పుడు గెలుస్తారు. అది డైరెక్ట్ ఇండికేషన్, ప్రజాభిప్రాయానికి ఇండికేషన్. కనుక ఏంటంటే ఖచ్చితంగా వైజాగ్ అనేది మంచి నిర్ణయం అండి. అది ఆల్రెడీ చక్కగా ఉన్నటువంటి సిటీకి కొంచెం తక్కువ ఖర్చు పెట్టి మిగతా డబ్బుని వెల్ఫేర్ కి వాటికి ఖర్చు పెట్టచ్చు. ఏమీ లేకుండా అక్కడ పిల్లర్స్ పాతాలి, అన్ని పాతాలంటే అది వ్యవసాయ భూముల్లో కన్స్ట్రక్షన్ వాల్యూ 100 రెట్లు పెరిగిపోతుంది. అంతే కదా. అది 10 రూపాయలతో అయ్యేది 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ. అది